Hello guys, welcome to Ranjith Kumar YouTube channel. Today topic is ECET 2021 and ECET 2021 ఎలా అప్లై చేసుకోవాలనేది ఈ వీడియో సెషన్లో మనం చూద్దాం. అండ్ ఈ వీడియోలో మనం నేర్చుకోబోయేది ఏంటంటే ECET ఎలా చేయాలి, అప్లికేషన్ ఎలా చేయాలి అండ్ పేమెంట్ మెథడ్స్, ఏ అప్లికేషన్కైనా పేమెంట్ మెథడ్ ఎలా చేయాలి అనేది నేర్చుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన సిస్టంలో ఉన్న బ్రౌజర్ని మనం ఓపెన్ చేయాలి. ఎందుకంటే సేఫ్ అండ్ సెక్యూర్గా మనము ఫైర్ ఫాక్స్ని ఎంచుకున్నాం. సో ఫైర్ ఫాక్స్ని నేను ఇప్పుడు ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేసిన తర్వాత అందులో మనం ECET 2021 అని టైప్ చేయాలి. ఓకే, ఇట్ ఈస్ అ అఫీషియల్ వెబ్సైట్ ఫర్ ECET. ఓకే, ECET 2021 టైప్ చేసిన తర్వాత మనకు రిజల్ట్ ఇక్కడ వచ్చింది కదా. ఇక్కడ చూడండి, మనకి ఎగ్జామ్ అనేది థర్స్డే 1 జూలై 2021 అక్కడ మనం మెన్షన్ చేయడం జరిగింది. కింద మనకు ECET 2021ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ అది ఓపెన్ చేసిన తర్వాత అప్లికేషన్ అని మనకు చూపిస్తుంది కదా. స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3 అప్లికేషన్ ఇన్ ఫీ పేమెంట్ అండ్ ఫిల్ యువర్ రిజిస్ట్రేషన్ అప్లికేషన్ అని చెప్పేసి వస్తుంది కదా. సో మనం ఫస్ట్ స్టెప్ ఏంటంటే అప్లికేషన్ ఫర్ ఫీ పేమెంట్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, అప్లికేషన్ ఫర్ ఫీ పేమెంట్ మనం ఓపెన్ చేసినట్టయితే ఇక్కడ ఫస్ట్ మనకు క్వాలిఫైయింగ్ ఆఫ్ ఎగ్జామినేషన్ అని అడిగింది కదా. అక్కడ మనము డిప్లొమా కాబట్టి డిప్లొమా అని సెలెక్ట్ చేసుకోవాలి. ఒకవేళ డిగ్రీ నుంచి బీఎస్సీ మ్యాథమెటిక్స్ ఇవ్వాలంటే అది కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. తర్వాత పిన్ నెంబర్ని మనం ఎంటర్ చేసుకోవాలి. డిప్లొమా వాళ్ళైతే పిన్ నెంబర్, బీఎస్సీ మ్యాథమెటిక్స్ వాళ్ళైతే వాళ్ళ హాల్ టికెట్ నెంబర్ని మనం ఎంటర్ చేయాలి. ఓకే, ఇక్కడ డిప్లొమా పిన్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత మనం బ్రాంచ్ స్టడీడ్, మనం ఏ బ్రాంచ్ అయితే చదువుతున్నామో ఆ బ్రాంచ్ మనం సెలెక్ట్ చేసుకోవాలి. అక్కడ మనం లిస్ట్ వస్తుంది, ఆ లిస్ట్లో మన బ్రాంచ్ మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, సెలెక్ట్ చేసుకున్న తర్వాత అక్కడ అకాడమిక్ ఇయర్ ఉంటుంది కదా, మనం పాసింగ్ అవుట్, డిప్లొమా పాసింగ్ అవుట్ ఇయర్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత ఆధార్ కార్డ్ నెంబర్ అనేది మనకు అడుగుతుంది. ఇది మ్యాండటరీ కాదు, మ్యాండటరీ కాకపోయినా మనం ఎంటర్ చేసుకోవచ్చు. కొందరికి అవసరం లేకుండా నడుస్తుంది, ఎందుకంటే మ్యాండటరీ కాదు కాబట్టి. ఓకే, తర్వాత ఇక్కడ క్యాండిడేట్ నేమ్ అని ఉంది కదా. క్యాండిడేట్ నేమ్ అనేది మనం ఎలా ఎంటర్ చేయాలంటే మనం ఎస్ఎస్సి మెమోలో ఎలా ఉందో స్పెల్లింగ్ మిస్టేక్ లేకుండా అలాగే టైప్ చేయాల్సి వస్తుంది. ఓకే, క్యాండిడేట్ నేమ్ అనేది మనకి ఇక్కడ వెరీ ఇంపార్టెంట్. అది లేకుండా మనం అప్లికేషన్ అనేది చేయలేము. ఎలా అంటే మళ్ళీ మిస్టేక్ అయినా కానీ సరి చేసుకోవడానికి అప్లికేషన్ మొత్తం అయిపోయిన తర్వాత మనకు ఆప్షన్ వస్తుంది. ఓకే, క్యాండిడేట్ నేమ్ దగ్గర మనము ఎంటర్ చేసుకోవాలి ఎస్ఎస్సి మెమో ప్రకారం. అండ్ డేట్ ఆఫ్ బర్త్ కూడా ఎస్ఎస్సి మెమోలో ఎలా ఉందో అలా చేయాలి. ఓకే, వితౌట్ ఎనీ స్పెల్లింగ్ మిస్టేక్లో మనం క్యాండిడేట్ నేమ్ ఎంటర్ చేసుకోవాలి. తర్వాత మొబైల్ నెంబర్ ఉంది కదా, మొబైల్ నెంబర్ ఎలా ఇవ్వాలంటే మన పర్సనల్ మొబైల్ నెంబర్ ఇవ్వాలి. తర్వాత కింద సెలెక్షన్ చేయాలి మన పర్సనల్ ఫ్యామిలీదా అని చెప్పేసి. పర్సనల్ నెంబర్ కాబట్టి సెల్ఫ్ అని ఇచ్చేస్తే సరిపోతుంది. తర్వాత ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్ కూడా ఇచ్చేయాలి. ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్ దగ్గర మనం ఎలా ఇచ్చేయాలంటే మనం ఇంకో ఎక్స్ట్రా నెంబర్ మన దగ్గర ఉంటుంది కదా, దాన్ని బట్టి మనం ఇచ్చాలి. ఇక్కడ కేటగిరీ తర్వాత మెయిల్ ఐడి ఇచ్చాలి. మెయిల్ ఐడి తర్వాత కేటగిరీకి వచ్చేసరికి మనం ఏ క్యాస్ట్ ఆ క్యాస్ట్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 400 పేమెంట్ ఉంటుంది. బీసీ అండ్ అదర్స్ వాళ్ళకి ఎక్స్ట్రా పేమెంట్ వేరే పేమెంట్ ఉంటుంది, 800 పేమెంట్ ఉంటుంది. ఓకే, సో మనం కేటగిరీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ పిహెచ్సి ఫిజికలీ హ్యాండిక్యాప్ పర్సన్ ఉంది కదా, అది ఫిజికలీ హ్యాండిక్యాపా కాదా అని సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, పిహెచ్డి దగ్గర మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఎస్ ఆర్ నో, ఎస్ అయితే ఎస్, నో అయితే నో అని సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత పేమెంట్ మోడ్కి వచ్చేసరికి మనకి ఇక్కడ 6 ఆప్షన్స్ కనిపిస్తాయి. నెట్ బ్యాంకింగ్ ఎస్బీఐ, నెట్ బ్యాంకింగ్ హెచ్డిఎఫ్సి, నెట్ బ్యాంకింగ్ ఐసిఐసిఐ, నెట్ బ్యాంకింగ్ అదర్స్ ఆర్ క్రెడిట్ కార్డ్ ఆర్ డెబిట్ కార్డ్. ఇప్పుడు మన దగ్గర ఏ ఆప్షన్ ఉంటే ఆప్షన్ మనం సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత ప్రొసీడ్ ఫర్ పేమెంట్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత మనం ప్రొసీడ్ ఫర్ పేమెంట్ చేయగానే మనకి ఇక్కడ పేమెంట్ ఆప్షన్ చూపిస్తుంది కదా. ఇప్పుడు మనం డెబిట్ కార్డ్ సెలెక్ట్ చేసాం కాబట్టి డెబిట్ కార్డ్ నెంబర్ అనేది మనకు అడుగుతుంది. ఇక్కడ డిస్ప్లే పైన చూపిస్తుంది కదా డెబిట్ కార్డ్ నెంబర్ ఎలా ఉంటుందో, ఆ డెబిట్ కార్డ్ నెంబర్ మనం ఎంటర్ చేయాలి. ఓకే, ఎంటర్ చేసిన తర్వాత ఎక్స్పైరీ డేట్ అనేది సెక్షన్కి వచ్చేసిన తర్వాత మనకు ఎక్స్పైరీ డేట్ అడుగుతుంది కదా. ఎక్స్పైరీ డేట్ మనకు డెబిట్ కార్డ్ పైన ఉన్న ఎక్స్పైరీ డేట్ను మనం ఇక్కడ టైప్ చేయాలి. ఎక్స్పైరీ డేట్ తర్వాత మనం సివివి నెంబర్ని ఎంటర్ చేసుకోవాలి. సివివి నెంబర్ తర్వాత నేమ్ అండ్ కార్డ్ అనేది మనం సెలెక్ట్ చేసుకోవాలి. నేమ్ అండ్ కార్డు మనకు నేమ్ అండ్ కార్డు పైన ఏ నేమ్ ఉంటుంది అది. తర్వాత మేక్ పేమెంట్ పైన క్లిక్ చేసుకున్న తర్వాత మనము బ్యాంక్ డీటెయిల్స్కి మనం రీడైరెక్ట్ అవుతాము. ఇక్కడ మేక్ పేమెంట్ అనేది ఒకటేసారి క్లిక్ చేయాలి, డబుల్ టైం క్లిక్ చేయకూడదు. ఇక్కడ చూడండి నా బ్యాంక్ డీటెయిల్స్ కూడా వచ్చేసాయి. బ్యాంక్ డీటెయిల్స్ తర్వాత ఇప్పుడు నేను ఇక్కడ మొబైల్ ఓటీపీకి సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి నాకు మొబైల్కి అనేది ఓటీపీ వస్తుంది. ఓటీపీని మనం ఎంటర్ చేయాలి. ఒకవేళ రాంగ్ ఓటీపీ ఎంటర్ చేస్తే రాంగ్ అని చూపిస్తుంది. ఓకే, ఓటీపీ కరెక్ట్గా ఎంటర్ చేసి సబ్మిట్ బటన్ క్లిక్ చేయాలి.
సబ్మిట్ బటన్ ఒకటేసారి క్లిక్ చేయాలి. అండ్ పేమెంట్ అనేది ఇప్పుడు మన ఈసెట్ పేజ్కి రీడైరెక్ట్ అవుతుంది. ఇలాంటి ఇప్పుడు రీడైరెక్ట్ అయ్యే సమయంలో మనం రిఫ్రెష్ కానీ బ్యాక్ బటన్ కానీ మనం ఎంటర్ చేయకూడదు, ఎలాంటి ఆప్షన్ చేయకూడదు. ఓకే, ఇక్కడ చూడండి మన యువర్ పేమెంట్ సక్సెస్ఫుల్, యువర్ పేమెంట్ రిఫరెన్స్ ఐడి టీఎస్ అని చెప్పేసి వచ్చింది కదా. ఇక్కడ ఈ పేమెంట్ రిఫరెన్స్ ఐడి మనము నోట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇక్కడ చూడండి ఈసెట్ వెబ్సైట్ కూడా మనకు మెన్షన్ చేసింది నోట్ అని చెప్పేసి. సో ప్రొసీడ్ టు ఫిల్ అప్లికేషన్ మనం క్లిక్ చేయగానే కొన్నిసార్లు పేమెంట్ అనేది పేజ్ అనేది రీడైరెక్ట్ అవుతుంది, కొన్నిసార్లు కాదు. సో మనం అందుకని చెప్పేసి మనం పేమెంట్ రిఫరెన్స్ అని మనం ఎంటర్ చేసుకొని పెట్టుకోవాలి, అంటే మనం నోట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు నేను ప్రొసీడ్ టు ఫిల్ అప్లికేషన్ అనేది క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేయగానే మనకి ఇక్కడ అప్లికేషన్ వచ్చేసింది కదా. చూడండి ఇక్కడ అప్లికేషన్ వచ్చింది. ఇప్పుడు ఇక్కడ మన నేమ్ అనేది ఆల్రెడీ ఫిల్అప్ అవుతుంది. తర్వాత మనం ఫాదర్ నేమ్, మదర్ నేమ్ ఇచ్చాలి. తర్వాత డేట్ ఆఫ్ బర్త్ కూడా మనకు ఆల్రెడీ వచ్చేస్తుంది. ఇక్కడ జెండర్ అనేది మనం సెలెక్ట్ చేసుకోవాలి. మనం జెండర్ ఏదంటే అది ఓకే, మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్. ఓకే, తర్వాత బర్త్ ఆఫ్ స్టేట్, బర్త్ ఆఫ్ డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత వచ్చేసి మనకు కేటగిరీ అడుగుతుంది. కేటగిరీలో మనం ఆల్రెడీ క్యాస్ట్ సెలెక్ట్ చేస్తాం. తర్వాత మనం సబ్ క్యాస్ట్ని సెలెక్ట్ చేసుకోవాలి. సబ్ క్యాస్ట్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకు ఇక్కడ స్పెషల్ కేటగిరీ అనేది ఆప్షన్ వస్తుంది. స్పెషల్ కేటగిరీలో మనము స్పోర్ట్స్, ఎన్సీసీ లాగా ఉంటే అవి పెట్టుకోవచ్చు. తర్వాత వచ్చేసి లోకల్ ఏరియా ఆప్షన్ ఉంది. లోకల్ ఏరియా ఆప్షన్లో మనం ఏం చేయాలంటే, మనం తెలంగాణలో ఉంటున్నాం కాబట్టి లోకల్ ఏరియా మనకు ఓయూ అనేది వస్తుంది, ఉస్మానియా యూనివర్సిటీ. ఏ ఏరియా వాళ్ళకి వాళ్ళ ఏరియా వస్తుంది. తర్వాత మైనారిటీ, నాన్ మైనారిటీ అనే ఆప్షన్ వస్తుంది. నాన్ మైనారిటీ కాబట్టి మనం నాన్ మైనారిటీ పెట్టుకోవచ్చు, ఒకవేళ మైనారిటీ వాళ్ళైతే మైనారిటీ పెట్టుకోవాలి. ఓకే, తర్వాత యాన్యువల్ ఇన్కమ్ అని ఉంది కదా. యాన్యువల్ ఇన్కంలో మనము ఏం చేయాలి అంటే, యాన్యువల్ ఇన్కమ్ మనకు ఇన్కమ్ సర్టిఫికేట్ పైన ఎలా ఉంటే అలా మనము ఎంటర్ చేసుకోవాలి. అక్కడ మనకు సెలక్షన్ ఆప్షన్ వచ్చింది కదా. ఒకవేళ 85,000 లేదా 1 lakh బిలో ఉందంటే మనం బిలో 1 lakh అని సెలెక్ట్ చేసుకోవాలి. ఒకవేళ 1 lakh బిలో ఉంటే అబోవ్ ఉంటే అక్కడ ఆప్షన్ బట్టి మనం సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది. ఓకే, తర్వాత మనకి ఇక్కడ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అని కొన్ని అడుగుతుంది కదా. అవి మ్యాండేటరీ కాదు, మీ ఇష్టం ఎంటర్ చేయొచ్చు, లేదంటే ఎంటర్ చేయకూడదు. ఒకవేళ మనం బ్యాంక్ డీటెయిల్స్ మనం ఎంటర్ చేయకపోతే మనకు కౌన్సిలింగ్ వెళ్ళినప్పుడు మనకు అక్కడ బ్యాంక్ డీటెయిల్స్ అని అడుగుతారు. ఓకే, ఇక్కడ బ్యాంక్ డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత సెకండ్ ఫేజ్లో మనం అడ్రస్ అని ఉంది కదా. అడ్రస్ దగ్గర ఫస్ట్ వన్ వచ్చేసి మనకు హౌస్ నెంబర్ ఉంటుంది, ప్లాట్ నెంబర్ లేదా హౌస్ నెంబర్ మనం ఎంటర్ చేయాల్సి వస్తుంది, టైప్ చేయాల్సి వస్తుంది. తర్వాత విలేజ్, స్ట్రీట్, లొకాలిటీ అని ఉంది కదా. విలేజ్ అనేది మనకు విలేజ్లలో ఈజీగా తెలిసిపోతుంది, లేదంటే ఏరియా, మీరుండే ఏరియా కానీ స్ట్రీట్ కానీ దాన్ని టైప్ చేయాలి. తర్వాత ప్రతి ఏరియాకు ఒక మండలి ఉంటుంది కదా, ఆ మండలి మనం టైప్ చేసుకోవాలి. ఓకే, ఆధార్ కార్డులో చూసినట్టయితే మనకి డీటెయిల్స్ అన్నీ కనిపిస్తాయి. ఓకే, ఆధార్ కార్డ్ని బట్టి మనం అడ్రస్ అనేది ఫిలప్ చేయాలి. ఓకే, ఇది పర్సనల్ అడ్రస్, పర్మనెంట్ అడ్రస్ రెండు ఒకటే వస్తుంది. ఓకే, ఇక్కడ మండల్ని కూడా మనము టైప్ చేసుకోవాలి, మన మండల్ ఏదైతే అది. తర్వాత డిస్టిక్ మనం టైప్ చేసుకోవాలి, మనం ఉండే డిస్టిక్ ఏ ఏరియాకి సంబంధించింది, ఏ డిస్టిక్ సంబంధించింది అని చెప్పేసి ఆ డిస్టిక్ ఎంటర్ చేసుకోవాలి. తర్వాత స్టేట్ వచ్చేసి తెలంగాణ, ఎందుకంటే తెలంగాణ అప్లికేషన్ కాబట్టి. పిన్ కోడ్ కూడా మనం ఎంటర్ చేసుకోవాలి. ఈ అడ్రస్ అనేది మనకు మొత్తం ఆధార్ కార్డ్ పైన ఉంటాయి. ఓకే, తర్వాత క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ అడుగుతుంది కదా. క్వాలిఫై ఎగ్జామినేషన్ మనం ఏంది, డిప్లొమా కంప్యూటర్ ఇంజనీరింగ్, లేదంటే మీది ఏ బ్రాంచ్ అయితే ఆ బ్రాంచ్. ఓకే, తర్వాత ఇక్కడ చూడండి మనకు కాలేజ్ కోడ్, కాలేజ్ నేమ్ అడుగుతుంది కదా. ఇక్కడ ఎక్స్ట్రా ఆప్షన్స్, కాలేజ్ కోడ్, మీ కాలేజ్ కోడ్ ఎంటర్ చేయాలి. తర్వాత కాలేజ్ నేమ్, మీకు ఏ కాలేజ్ నేమ్ అయితే ఆ కాలేజ్ నేమ్ మనము ఇక్కడ టైప్ చేసుకోవాలి. తర్వాత కింద ఆప్షన్ వచ్చేసి మనకు ఎస్ఎస్సి ఆర్ ఈక్వలెంట్ డీటెయిల్స్ అని అడుగుతుంది కదా. ఎస్ఎస్సి డీటెయిల్స్ అంటే మనం ఇక్కడ రూరల్, అర్బన్. రూరల్ అనేది గ్రామీణం కిందికి వస్తుంది, అర్బన్ అనేది పట్టణం, అంటే సిటీ లాగా. సిటీలో చదివినట్టయితే అర్బన్ సెలెక్ట్ చేసుకోవాలి, ఒకవేళ విలేజ్లో చదివినట్టయితే ఎస్ఎస్సిని రూరల్ అని సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, రూరల్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ ఎస్ఎస్సి హాల్ టికెట్ నెంబర్ని ఎంటర్ చేయమని అడుగుతుంది. మన ఎస్ఎస్సి మేము చూసుకున్నట్టయితే మనకు అక్కడ హాల్ టికెట్ నెంబర్ కూడా కనిపిస్తుంది. ఒకవేళ మీకు గుర్తు లేదంటే ఓకే, ఎస్ఎస్సి హాల్ టికెట్ నెంబర్ ఎస్ఎస్సి మేము పైన ఉంటుంది కాబట్టి హాల్ టికెట్ నెంబర్ని చూసుకొని మనం టైప్ చేసేయాలి. తర్వాత మంత్ ఆఫ్ పాసింగ్ అనేది కొందరు రెగ్యులర్ ఫస్ట్ అటెంప్ట్లో నుంచి కంప్లీట్ చేస్తారు. తర్వాత మనకి ఇక్కడ ఇయర్ ఆఫ్ మంత్ ఆఫ్ పాసింగ్ కూడా మనకి ఎస్ఎస్సి మెమోలో కనిపిస్తుంది, అండ్ ఇయర్ ఆఫ్ పాసింగ్ కూడా మనకు 10th మెమోలో కనిపిస్తుంది. తర్వాత ఆర్ యూ ఈక్వలెంట్ ఇన్ ఇంటర్మీడియట్, అంటే ఇంటర్మీడియట్ కూడా మీరు చేశారా అని చెప్పేసి అడుగుతుంది. మనం ఇంటర్మీడియట్ చేసి ఎస్ఎన్ పెట్టి డేటాస్ ఎంటర్ చేయొచ్చు, లేదంటే నోన్ పెట్టేసి అడగచ్చు. తర్వాత ప్లేస్ ఆఫ్ స్టడీ ఇక్కడ చూడండి క్లాస్ 6th నుంచి అడుగుతుంది. ఓన్లీ మనం డిస్ట్రిక్ట్ని మాత్రమే సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, డిస్ట్రిక్ట్ని మాత్రమే మనం సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత వచ్చేసి రీజనల్ సెంటర్స్ అని అడుగుతుంది కదా. ఇక్కడ మీరు సెంటర్స్ దగ్గర కన్ఫ్యూజ్ కావచ్చు. ఇక్కడ చూడండి మనకి ఇక్కడ ఒక ఫస్ట్ మనం ఈసెట్ వెబ్సైట్ ఓపెన్ చేయగానే మనకు ఫస్ట్ సెక్షన్లో రీజనల్ సెంటర్స్ అనేది ఒక ఆప్షన్ ఉంటుంది. ఆ రీజనల్ సెంటర్స్ మనం ఓపెన్ చేసుకున్నట్టయితే మనకు ఏ సర్కిల్లో ఏ సెంటర్ ఉన్నది మనము తెలుసుకోవచ్చు. ఓకే, ఇక్కడ హైదరాబాద్ ఫస్ట్లో సౌత్లో ఉన్నాయి కదా, ఆ సౌత్లో ఏ సెంటర్లో ఎక్కడెక్కడ ఉన్నాయని మనం చూసుకోవచ్చు. రీజనల్ సెంటర్స్ ఫస్ట్
ఫస్ట్ మనం ఓపెన్ చేయగానే రీజనల్ సెంటర్స్ అనేది చూపిస్తుంది. ఇక్కడ మనము డిస్క్రిప్షన్లో పీడిఎఫ్ ఆప్షన్ కూడా పెట్టాను, కావాలంటే మీరు అక్కడ చూసి సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ మీకు దగ్గరున్న సెంటర్ని మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, ప్రిఫరెన్స్ 1, ప్రిఫరెన్స్ 2, ప్రిఫరెన్స్ 3, ప్రిఫరెన్స్ 4. ఇక్కడ మనం ప్రిఫరెన్స్ 1 ఏది ఇస్తే ఆ ప్రిఫరెన్స్ ప్రకారమే మనకు సెంటర్స్ అనేటివి అలౌట్ అవుతాయి. ఓకే, తర్వాత ఫోటో అండ్ సిగ్నేచర్. ఇంతకంటే ముందు మన ఫోటో సిగ్నేచర్ని స్కాన్ చేసుకొని పెట్టుకోవాలి. మనం ఒకవేళ సిస్టంలో ఉంటే సిస్టంలో స్కానర్ ఉంటుంది కాబట్టి ఆటోమేటిక్గా చేసుకోవచ్చు, లేదంటే మనం ఫోన్లో ఫోటో తీసి మన సిస్టంలో కూడా అప్లోడ్ చేసుకోవచ్చు. ఓకే, ఫోటో అండ్ సిగ్నేచర్ చూడండి. ఇక్కడ ఫోటో మనకు బిలో 50 KB ఉండాలి, సిగ్నేచర్ వచ్చేసి మనకు బిలో 30 KB అనేది ఉండాలి. ఇప్పుడు నేను సిస్టంలో ఆల్రెడీ స్కాన్ చేసుకొని పెట్టుకున్నాను కాబట్టి ఆటోమేటిక్గా నాకు అప్లోడ్ అయిపోతుంది. ఒకవేళ బిలో 50 KB ఉంటుందంటే మనకు ఆటోమేటిక్గా ఇలా ఫోటో అనేది అప్లోడ్ అవుతుంది, లేదా ఫోటో అప్లోడ్ కాదు. ఇక్కడ ఇది డెమో సెక్షన్ మాత్రమే, ఈ డెమో ఫోటో, ఇది ఒరిజినల్ ఫోటో కాదు. ఓకే, ఏదో అనానిమస్గా దొరికిన ఫోటో పెట్టేశాను నేను. ఓకే, తర్వాత ఇక్కడ సిగ్నేచర్ కూడా అప్లోడ్ అయిపోయింది. ఏదంటే మనం ఇక్కడ చేసిన అప్లికేషన్ అనేది, అంటే అప్లోడ్ చేసిన ఫైల్ అనేది కరెక్ట్గా ఉంటే అది చేసుకోవచ్చు. ఓకే, తర్వాత ఇక్కడ చూడండి ప్రివ్యూ అండ్ సబ్మిట్, సేవ్ అని, సేవ్ బటన్ వచ్చిన తర్వాత మనకు ఒక మెసేజ్ బాక్స్ ఓపెన్ అవుతుంది కదా, దాన్ని ఓకే అయిన తర్వాత మనం ప్రివ్యూ అనే ఆప్షన్ మనం ఓపెన్ చేయాలి. ఒకవేళ మనం ప్రివ్యూ అనేది క్లిక్ చేసినప్పుడు ఏదైనా మనం ఎంటర్ చేయకపోతే ఆ ఎంటర్ చేసే, మీరు ఇక్కడ ఎంటర్ చేయలేదని చెప్పేసి మనకు చూపిస్తుంది. తర్వాత ప్రివ్యూ అప్లికేషన్ మనం ఎంటర్ చేసాం కాబట్టి ప్రివ్యూ అప్లికేషన్ కార్డ్ చూడండి, ఇక్కడ మనకు ప్రివ్యూ అనేది వస్తుంది, చూపిస్తుంది కదా. మన డీటెయిల్స్ అనేవి కరెక్ట్గా ఉన్నాయి, ఒకసారి మనం క్రాస్ చెక్ చేసుకోవాలి. ఓకే, ఇవన్నీ క్రాస్ చెక్ చేసుకున్న తర్వాత మనము కన్ఫర్మ్ అండ్ ఫ్రీజ్ బటన్ని క్లిక్ చేయాలి. ఓకే, ఫస్ట్ మీరు చూసుకోండి ఒకసారి క్లారిటీగా డీటెయిల్స్ మీరు ఎంటర్ చేస్తారా లేదా అనేది. మనం సేవ్ వచ్చిన తర్వాత ప్రివ్యూ బటన్ వస్తాం కదా, అది వచ్చిందా. ఓకే, ఒకవేళ అన్ని డీటెయిల్స్ కరెక్ట్గా ఉన్నాయి అని మనం కనిపిస్తే మనం కన్ఫర్మ్ అండ్ ఫ్రీజ్ బటన్ని మనం క్లిక్ చేసుకోవాలి. ఓకే, చూసుకోండి. ఇప్పుడు ఇక నేను కన్ఫర్మ్ అండ్ ఫ్రీజ్ బటన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత కూడా మనకి ఇక్కడ ఒక మెసేజ్ బాక్స్ అనేది ఓపెన్ అవుతుంది. చూడండి ఒకసారి ఇక్కడ చూడండి. ఇప్పుడు నేను క్రాస్ చెక్ చేస్తున్నాను అన్ని డీటెయిల్స్ కరెక్ట్గా ఉన్నాయో లేవని. మళ్ళీ డీటెయిల్స్ కరెక్ట్గా లేకపోతే ఎడిట్ ఆప్షన్, మనకు కొన్ని ఎడిట్ ఆప్షన్లో కూడా మనం కొన్ని డీటెయిల్స్ మాత్రమే ఎడిట్ చేసుకోవాల్సి వస్తుంది, అన్ని డీటెయిల్స్ మనం ఎడిట్ చేసుకోవడానికి ఛాన్స్ అనేది ఉండదు. ఓకే, ఇక్కడ చూడండి కన్ఫర్మ్ అండ్ ఫ్రీజ్ బటన్ని నేను క్లిక్ చేశాను. క్లిక్ చేయగానే మనకి ఇక్కడ ఆర్ యూ ష్యూర్ యూ వాంట్ టు కన్ఫర్మ్ ద అప్లికేషన్, ఆర్ యూ ష్యూర్ యూ వాంట్ టు కన్ఫర్మ్ ద అప్లికేషన్ అని ఉంది కదా. అక్కడ చూడండి, ఒకవేళ మనం మాడిఫై చేసుకోవాలంటే బ్యాక్ వెళ్ళి మనం మాడిఫై చేసుకోవచ్చు. ఇక ఓకే అని చెప్పేసి వచ్చినాకనే మనం అప్లికేషన్ అనేది ఫ్రీజ్ అయిపోయి కన్ఫర్మ్ అయిపోతుంది. సో తర్వాత మనకు అప్లికేషన్ ఐడి అనేది మనకు జనరేట్ అవుతుంది. ఇక్కడ చూడండి మనకు ECET కూడా ఆర్ యూ ష్యూర్ యూ వాంట్ టు సబ్మిట్ అని డబల్ టైం అడుగుతుంది కాబట్టి ఒకవేళ మనం డీటెయిల్స్ అని కరెక్ట్గా ఉంటే ఓకే అని వచ్చేయాలి. ఇక్కడ చూడండి అప్లికేషన్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ, యువర్ అప్లికేషన్ నెంబర్ ఈజ్ ఏదని చెప్పేసి వచ్చింది కదా. ఫర్దర్ కరెస్పాండెన్స్ అప్లికేషన్ నెంబర్ మనం నోట్ చేసుకోవాలి. కొన్నిసార్లు చెప్పాను కదా నేను, అప్పుడప్పుడు మనకు పేజ్ అనేది రీడైరెక్ట్ అవుతుంది, కొన్నిసార్లు కాదు. సో ఇప్పుడు మనం పేజ్ రీడైరెక్ట్ అవుతుంది కాబట్టి, అవుతుందంటే మనం ప్రొసీడ్ టు ఫిల్ ఏంది ప్రింట్ అప్లికేషన్ అని మనం క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి మనకి ఇక్కడ అప్లికేషన్ అనేది వచ్చేసింది. ఓకే, ఇక్కడ మనం ప్రింట్ ఇచ్చేసి సేవ్ యాస్ PDF కొట్టుకోవాలి. ఒకవేళ ప్రింట్ ఆప్షన్ ఉంటే మనం ప్రింట్ ఇచ్చేసుకోవాలి. ఓకే, సేవ్ యాస్ PDF వస్తే మనకు ఫైల్ అనేది సేవ్ అయిపోతుంది, లేదంటే మీ ఫోన్లో ఉంటే డౌన్లోడ్ అనేది చేసుకోవచ్చు. కొన్నిసార్లు డౌన్లోడ్ అనేది కాదు. సో ఇప్పుడు మనం ప్రింట్ ఆప్షన్ ఇచ్చేసుకోవచ్చు. డౌన్లోడ్ ఆప్షన్ క్లిక్ చేయగానే ఎంటర్ ఇన్వాలిడ్ యాక్సెస్ అని చెప్పేసింది కదా. ఇప్పుడు మనము అప్లికేషన్ ప్రింట్ ఎలా చేసుకోవాలి, ఇప్పుడు నేను అవన్నీ నోట్ చేసుకొని పెట్టుకోమను కదా. అవన్నీ నోట్ చేసుకొని పెట్టుకున్నట్టయితే మనకి ఇక్కడ థర్డ్ ఆప్షన్ ఉంది కదా, ప్రింట్ యువర్ ఫిల్ అప్లికేషన్ అని చెప్పేసి అని, అక్కడ దాన్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు సెలెక్ట్ చేసుకొని నేను క్లిక్ చేస్తున్నాను. దాన్ని క్లిక్ చేయగానే మనకి ఇక్కడ డాష్బోర్డ్ ఇలా కనిపిస్తుంది. రిజిస్ట్రేషన్ నెంబర్, పేమెంట్ రిఫరెన్స్ ఐడి, క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ నెంబర్, మొబైల్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ అనేది అడుగుతుంది కదా. ఇక్కడ మనం రిజిస్ట్రేషన్ నెంబర్ ఫస్ట్లో మనం ఎంటర్ చేసి, ఇప్పుడు పేమెంట్ అప్లికేషన్ సబ్మిట్ కొత్తగానే మనకు వచ్చింది కదా, రిజిస్ట్రేషన్ నెంబర్ మనం ఎంటర్ చేసుకోవాలి. ఎంటర్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ పేమెంట్ రిఫరెన్స్ ఐడి అని అడుగుతుంది కదా. పేమెంట్ రిఫరెన్స్ ఐడి అనేది మనం పేమెంట్ చేయగానే మనకు పేమెంట్ రిఫరెన్స్ ఐడి అని చెప్పేసి ఫర్దర్ కరెస్పాండెన్సెస్ ప్లీజ్ నోట్ దిస్ పేమెంట్ రిఫరెన్స్ ఐడి అని వచ్చింది కదా, ఆ పేమెంట్ రిఫరెన్స్ ఐడిని కూడా మనం ఎంటర్ చేసుకోవాలి. తర్వాత క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ హాల్ టికెట్ నెంబర్, మనం అప్లికేషన్లో ఏ ఎగ్జామినేషన్ హాల్ టికెట్ నెంబర్ ఇస్తే ఆ హాల్ టికెట్ నెంబర్ని మనం ఇక్కడ ఎంటర్ చేయాలి. తర్వాత మొబైల్ నెంబర్, మనం పర్సనల్ మొబైల్ నెంబర్ ఏదైతే ఇచ్చామో ఆ మొబైల్ నెంబర్. తర్వాత డేట్ ఆఫ్ బర్త్, అప్లికేషన్కి మనం ఏ డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చామో ఆ డేట్ ఆఫ్ బర్త్ని మనం సెలెక్ట్ చేసుకొని ప్రొసీడ్ టు ప్రింట్ అప్లికేషన్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంది కదా, మనకు గ్రీన్ కలర్ బటన్ కనిపిస్తుంది కదా, ఆ గ్రీన్ కలర్ బటన్ని మనం క్లిక్ చేసుకోవాలి. ఒకవేళ మన డీటెయిల్స్ కరెక్ట్ అయితే ఇక్కడ అప్లికేషన్ అనేది డౌన్లోడ్కి వచ్చేస్తుంది. ఒకవేళ ఇప్పుడు మనం ఇచ్చిన డీటెయిల్స్ అనేవి రాంగ్ అయితే
ప్లీజ్ ఎంటర్ ద కరెక్ట్ డీటెయిల్స్ అని చూపిస్తుంది. ఓకే, చూడండి ఇక్కడ మనం ఒకసారి రాంగ్ డీటెయిల్స్ ఎంటర్ చేస్తున్నాం. ఇక్కడ చూడండి రిజిస్ట్రేషన్ నెంబర్ నేను కరెక్ట్గా ఇచ్చాను, పేమెంట్ రిఫరెన్స్ ఐడి కూడా కరెక్ట్గా ఇచ్చాను, క్వాలిఫికేషన్ ఎగ్జామినేషన్ నెంబర్ కూడా నేను కరెక్ట్గా ఇచ్చాను, అండ్ మొబైల్ నెంబర్ కూడా కరెక్ట్గా ఇచ్చాను. డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి నేను రాంగ్ ఇచ్చాను అనుకోండి, ఇక్కడ చూడండి మనకి ఇక్కడ ఒక మెసేజ్ బాక్స్ అనేది ఓపెన్ అవుతుంది. ఎలా చూపిస్తుందో చూడండి, ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ నేను రాంగ్ ఇస్తున్నాను. ఓకే, చూడండి రాంగ్ ఇచ్చిన దగ్గరనే ప్రొసీడ్ టు ఫిల్ అప్లికేషన్ అంటే మనకు అప్లికేషన్ వస్తుందా, రాదు. ఎలా వస్తుంది చూడండి, ఇక్కడ యువర్ డీటెయిల్స్ ఈస్ నాట్ మ్యాచ్డ్ విత్ ద ఎనీ అప్లికేషన్ అని చెప్పేసి వచ్చింది కదా. ఓకే అని కొట్టేసేయండి. ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ తప్పిస్తే రిజిస్ట్రేషన్ నెంబరే తప్పించామని చెప్పేసి ఉంటుంది. సో ఇప్పుడు మనకి ఎందుకంటే మనం ఇచ్చిన రిజిస్ట్రేషన్ నెంబర్ డేట్ ఆఫ్ బర్త్ మ్యాచ్ కాలేదు కాబట్టి రిజిస్ట్రేషన్ నెంబర్ మ్యాచ్ కాలేదు. ఎందుకంటే ఆల్రెడీ నేను ఇచ్చిన డేట్ ఆఫ్ బర్త్ ఒక అప్లికేషన్ ఫిల్ అయింది, బట్ ఈ రిజిస్ట్రేషన్ నెంబర్కి మ్యాచ్ అవ్వట్లేదు అని చెప్పేసి మనకు ఈసెట్ వెబ్సైట్ అనేది మెన్షన్ చేస్తుంది. ఇక్కడ చూడండి నేను రిజిస్ట్రేషన్ నెంబర్ ఇప్పుడు నేను మళ్ళీ ఒకసారి కరెక్ట్గా చేశాను అనుకోండి, మనం కరెక్ట్గా చేసి అప్లికేషన్ అనేది మనకు కరెక్ట్గా వస్తుంది. ఓకే, ఇక ఇది ఫ్రెండ్స్ ECET 2021 అప్లికేషన్ ఫామ్ ఎలా ఫిల్ చేయాలి, ఎలా పేమెంట్ చేయాలి, సెన్సిటివ్ మెథడ్స్ అనేవి అన్నీ చేపించాను కాబట్టి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అండ్ మీ ఫ్రెండ్స్ని కూడా ఈ పద్ధతిలోనే ECET అప్లికేషన్ని ఫిల్ చేసుకోమని చెప్పండి. ఓకే, ఇందులో మనకు మెయిన్ ఇంపార్టెంట్ వర్డ్స్ కేసెస్ అయితే పేమెంట్ కాబట్టి పేమెంట్ని కూడా మనం జాగ్రత్తగా చూపించాము. ఓకే, please do subscribe our channel for more latest updates about technology tutorials. Okay, if any other topics. Okay, మీకు నచ్చితే మాత్రం కంపల్సరీగా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.